ఒకరు సోషల్ మీడియా సరదా మరొక ఇంటి దీపాన్ని ఆర్పేసింది. ద్వారకాలో జరిగిన ఈ ఘోరం వెనుక అసలు నిజం ఏంటి? ఫిబ్రవరి 3న 23 ఏళ్ల సాహిల్ ధనేశ్రీ తన ఆఫీస్కు వెళ్తుండగా ఒక మైనర్ నడుపుతున్న ఎస్యూవీ రాంగ్ రూట్లో వచ్చి బలంగా ఢీకొంది. సాహిల్ అక్కడికక్కడే మరణించాడు. పోస్ట్మార్టం రిపోర్టు ప్రకారం సాహిల్ తల పగిలి ఎముకలు విరిగి విపరీతమైన బ్లడ్ బ్లీడింగ్తో చనిపోయాడు అని పోస్ట్మార్టంలో తేలింది. సాహిల్ తల్లి ఒక సింగిల్ పేరెంట్. ఎన్నో కష్టాల మధ్య కొడుకుని పెంచింది. సాహిల్ మెజిస్టర్ యూనివర్సిటీలో ఎంబీఏ సీట్ సంపాదించి మరికొన్ని రోజుల్లో విదేశాలకు వెళ్లాల్సిన నా కొడుకుని పుట్టన పెట్టుకున్న ఆ మైనర్ను పెద్దవాడిగానే శిక్షించాలి అని ఆమె గుండె పగిలేలా ఏడుస్తూ మీడియాకు చెబుతుంది. నిందితుడి తండ్రి ఇది నా కొడుకు చేసిన మొదటి తప్పు అని క్షమాపణలు అడుగుతున్నాడు. కానీ ఆ కారుపై ఇప్పటికే 12 ఓవర్ స్పీడ్ ఛానళ్లు ఉన్నాయి. ఒక లైసెన్స్ లేని మైనర్కు స్టీరింగ్ అప్పగించిన ఆ తండ్రి బాధ్యత ఏది? బోర్డు ఎగ్జామ్స్ పేరుతో మైనర్కు బెయిల్ వచ్చింది. కానీ సాహిల్ భవిష్యత్ మాత్రం శాశ్వతంగా ఆగిపోయింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మైనర్ల తప్పులకు తల్లిదండ్రులు పూర్తి బాధ్యత వహించాలా? కింద కామెంట్ చేయండి.